హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్ అండి. ఇవాళ వచ్చేసి మనము ఆనియన్స్ రింగ్స్ చేయబోతున్నాము. ఇవి వచ్చేసి కటింగ్ రౌండ్గా కట్ చేసుకోవాలండి. మేము ఇట్లా రౌండ్గా కట్ చేసుకున్నాము. మీరు కూడా ఇట్లా రౌండ్గా కట్ చేసుకుంటేనే ఆనియన్ రింగ్స్ అనేది చక్కగా వస్తాయి. ఇప్పుడు వచ్చేసి ప్రాసెస్ ఎట్లా చేద్దాం అనేది చూద్దామండి. మనము శనగపిండి అండి, 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కార్న్ ఫ్లోరు, రైస్ ఫ్లోరు, ఇవి వచ్చేసి 1/2 కప్పు చాలండి. నెక్స్ట్ సాల్ట్, జీలకర్ర అండి, కొంచెం కారం, ఇది వచ్చేసి వామ్ అండి, ఇది వంట సోడా. ఇవే అండి దీనికి కావాల్సినవి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ బౌల్లోకి శనగపిండి తీసుకుంటున్నాను. వీటిలో కొంచెం కార్న్ ఫ్లోర్ వేసుకుంటానండి. ఈ పిండికి తగ్గట్టంటే నేను 2 స్పూన్స్ వేసుకున్నానండి. నెక్స్ట్ రైస్ ఫ్లోర్ అండి, అది కూడా ఒక 2 స్పూన్స్ వేసాను. జీలకర్ర వేస్తున్నాను. నెక్స్ట్ వామ్ వేస్తున్నానండి. ఈ జీలకర్ర కానీ వాము కానీ మనకి కడుపు ఉబ్బరం అంటే గ్యాస్ పట్టేసినట్టు ఉండడం అట్లా లేకుండా డైజెషన్ బాగా అవుతుంది. నెక్స్ట్ వంట సోడా అండి, ఇది కొంచెం కారం యాడ్ చేసుకున్నాము. కారం మీరు కొంచెం ఎక్కువ తింటామంటే ఎక్కువ వేసుకోవచ్చు, స్పైసీగా ఉండాలంటే. లేదు లైట్గా తీసుకుంటామంటే లైట్గా వేసుకోండి. నేనైతే 1 స్పూన్ మాత్రమే వేసుకున్నానండి. నెక్స్ట్ సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ 1 స్పూన్ వేసాను. ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ చేద్దామండి. ఇవన్నీ చక్కగా కలిసిపోవాలి. నెక్స్ట్ దీంట్లో వాటర్ యాడ్ చేయాలి కదండి. సో వాటర్ తీసుకున్నాను, వాటర్ యాడ్ చేస్తున్నానండి. వాటర్తో పిండి అంతా నేను మిక్స్ చేస్తున్నాను. ఈ పిండి కలిపేప్పుడు లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండకూడదండి. మనం ఆనియన్ రింగ్స్ డిప్ చేసే విధంగా ఉండాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే కూడా అది ఆనియన్కి పట్టుకోదు. సో మనకి ఎంత లూజ్ కావాలనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మా ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మీరు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదండి, పిండి కన్సిస్టెన్సీ ఇట్లా ఉండాలి. ఇక్కడ అక్క టీ కూడా పెట్టేస్తున్నారు. స్నాక్స్ అన్నాం కదా, స్నాక్స్తో పాటు టీ కూడా తాగుతుంటే బాగుంటుంది. సో టీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. ఈవినింగ్ టైంలో ఇట్లా స్నాక్స్ తింటూ టీ తాగితే చాలా బాగుంటుంది కదండి. మీరు కూడా చాలామంది ఇలాంటి అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. స్నాక్స్ ఏవైనా కొత్తవి అంటే కొత్త ఐటమ్స్ ఏమైనా మీరు చేసినవి ఉంటే మాకు కూడా సెండ్ చేయండి, మేము ట్రై చేస్తామండి. ఇప్పుడు ఆనియన్ రింగ్స్ ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందామండి బాండీలో. ఇవి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ నేను తీసుకుంటున్నాను. నేనైతే పల్లి ఆయిల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ చూసారు కదండి, నేను ఇట్లా డిప్ చేసేసి రింగ్స్ ఆయిల్లో వేస్తున్నాను. మీడియంలో పెట్టానండి నేను. మరి ఫుల్గా పెడితేగిన స్టవ్ వేడి వల్ల లోపలంతా పచ్చిగా ఉంటుంది. సో మీడియంలో పెట్టేసి నేను ఇవి ఫ్రై చేస్తున్నా. మరి సిమ్లో కూడా ఫ్లేమ్ ఉండకూడదండి. ఆనియన్ కట్ చేసిన తర్వాత రింగ్స్ ఇట్లా డివైడ్ చేసుకోండి. చూసారు కదండి, ఆనియన్ రింగ్స్ ప్లేట్లోకి షిఫ్ట్ చేస్తున్నాము. చూసారు కదా, ఆనియన్ రింగ్స్ కంప్లీట్ అయిపోయాయండి. మేము చేసిన ఆనియన్ రింగ్స్ వచ్చేసి ఇప్పుడు మేము టేస్ట్ చేయబోతున్నాము. వాటితో పాటు అక్క పెట్టిన టీ అండి. మా అందరికీ చాలా రుచికరంగా ఉన్నాయి ఇవి. అక్క వాళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు నాతోని, చాలా బాగా టేస్టీగా ఉన్నాయనేసి.
మీకు కూడా ఒకవేళ ఇది నచ్చితే మాత్రం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చాయో మాకు కామెంట్ రూపంలో పంపించండి. దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.